ఎటు వెళ్ళిపోయి ఉంటారు? ఫోన్ ఇవ్వరా. ఫోను అటు చూడు. హలో హలో హలో. అర్థమైందిలే బే, నేను వస్తున్నాలే. ఇక్కడ కార్డులు లేవు, డబ్బులు లేవు. టికెట్ అయ్యి ఉంటా. ఎవరు బాబాయ్? సీత పిన్నే? దుబాయ్ పిన్ని. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. ఈడ పెద్ద తెంగర కూర్చోలాగా ఉన్నాడు. పోతే పోయాడు దుబాయ్కి. పోనీ నా కారు దొరికితే నా కారుతో పాటు ఆ డైమండ్స్ కూడా నాకే సొంతం. హలో, ఒక్క నిమిషం. ఎవరు? మాట్లాడు. హలో ఐశ్వర్య, పిన్ని. నువ్వేం భయపడకు, నీకోసం మీ బాబాయ్ వచ్చారు. అవసరం లేదు పిన్ని, వాడే పంపిస్తాడు. వాళ్ళు కిడ్నాపర్స్ అమ్మా. నో, డాడీ చేతిలో బలైపోయిన చాలా మంది ఫ్యామిలీస్లో వీడు మంచోడో కాదో తెలీదు, కానీ చెడ్డోడు మాత్రం కాదు. నేను నీకు ధైర్యం చెప్పాలనుకున్నాను, కానీ నువ్వే నాకు ధైర్యం చెప్పావు. జాగ్రత్తమ్మా. ఓకే పిన్ని, బాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఐషు. ఈరోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు అమ్మాయికి సంబంధించిన అన్నీ ప్రేమిస్తాం. నేను కూడా అంతే. ఆ రోజు నిన్ను చూడాలని ఎంతో ఆశతో మీ ఇంటికి వచ్చాను. అప్పుడు తెలిసింది మీ నాన్నకి బంగారప్ప బాగా తెలుసని. వాడి కోసం కత్తి పెట్టి బెదిరించాను, అయినా కూడా నిజం చెప్పలేదు. నువ్వు యుఎస్ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావని నాకు అర్థమైంది. అందుకే ఇంకేం చేయాలో తెలియక నా పగ కోసం నిన్ను కిడ్నాప్ చేశాను. నీకోసమైనా నిజం చెప్తాడనుకున్నాను, కానీ ఏదేమైనా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఐషు. నా వల్ల కాదురా, ఆ పిల్లని వాడికి అప్ప చెప్దాం. నేను ఉరకలేనురా. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్ కానే కాదురా. ఈ కిడ్నాప్ కి మనకి ఎటువంటి సంబంధం లేదని ఆ శేషాద్రికి మనం వెళ్ళి చెప్పేద్దాం. మన చేతులు కడిగేసుకుందాం. సార్, మీ దగ్గరికే రావాలనుకుంటున్నా. మీకు ఆ కష్టం ఎందుకని నేనే వచ్చాను. థ్యాంక్ యూ సార్. అసలు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది మీకు కాదు సార్. ఐశ్వర్య. అయ్యో, ఇప్పుడు నేను చెప్తున్నా అదే సార్. మీరు కొంచెం ఆగండిరా సార్. వాడు కిడ్నాప్ చేసిన సంగతి మాకు ఇప్పటి వరకు తెలియదు సార్. మీరింత జాదు నా కొడుకులని తెలిస్తే ఆ రోజు మిమ్మల్ని నరికేసి ఉండేవాళ్ళిరా. అమ్మాయి ఎక్కడుందో చెప్పేదాకా కుమ్మండి. ఎక్కడుందిరా అమ్మాయి? చెప్పు. నువ్వేం భయపడదమ్మా, వీళ్ళంతా మనోళ్ళే. శభాష్ బంగారప్ప, అనుకున్న మాట ప్రకారం అమ్మాయిని తీసుకొచ్చావు. శభాష్. తీసుకెళ్తావా? తీసుకెళ్ళడానికేగా వచ్చింది. తీసుకెళ్ళు. బంగారప్ప, మీ
అన్న చెప్పగానే పిచ్చి నా కొడుకులా గాడి మొత్తం పరిగెత్తి తిని పట్టుకుంది. నీకు మీ అన్నకి భయపడి కాదు, పనిలో వాటా అడిగితే లేదన్నాడు. ఇప్పుడు ఆస్తిలో వాటా కావాలి, లేదంటే ఇది నా తమ్ముడికి సెకండ్ సెటప్ అయింది. పోయి మీ అన్నతో చెప్పు. ఐషు ఐషు ఐశ్వర్య ఆ గుడ్డగాడు తీసుకెళ్ళట్రా. వాడేరా బంగారప్ప అంటే. బంగారప్ప ఎవరంటే? సారీరా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వేం చెప్తే చేస్తావు. పదండ్రా. మర్యాదగా నా కూతుర్ని పంపించు, లేదంటే చంపేస్తా. ఇంకో మాట ప్లీజ్, నీకు దండం పెడతా, ఐశ్వర్యాన్ని వదిలేరా. ఇప్పుడే చంపేస్తానన్నా, అప్పుడు మాట తప్పుతావా? నీకేం కావాలని ఇస్తాను. బిజినెస్లో సగం కాదు, ఆస్తిలో కూడా సగం ఇస్తాను. ప్లీజ్ ఐశ్వర్యాన్ని వదిలే. ఎస్, డీలోకే. ఓ పని చెయ్యి, సగం ఆస్తి నా పేరు మీద రాయి, మిగతా సగం నీ అల్లుడి పేరు మీద రాయి. అల్లుడా? అల్లుడే. వాడేవుడు? నా తమ్ముడు. వాడికా? రే 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 బంగారప్ప, ఆస్తి పోతుందని బాధగా ఉందా బావగారు? ఈ ఆస్తి ఇప్పుడు నా కూతుర్ని కష్టాలకు లాగింది. నేను చేసిన పాపాలు నా కూతురికి అంటకూడదు. అందుకు ఈ డాక్యుమెంట్స్తో పాటు ఈ డబ్బు కూడా వాడి మోహన కొడతాను. గన్ను, వాడిని నమ్మలేం. తేడా వస్తే వాడిని చంపేనా ఐశ్వర్యాన్ని తీసుకొస్తాను. అన్నయ్య, నేను వస్తాను. ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిసారి నేను నీ దగ్గరకు వచ్చా. ఫస్ట్ టైం నువ్వు నా దగ్గరకు వచ్చావు. చాలా కొత్తగా ఉంది. నవద్దు, నా కూతురు ఇక్కడ. ఇలాంటి ఎగస్ట్రా లగేజీలు ఉంటాయని నా ఏర్పాట్లు నేనున్నాను. వాడెవడో బయట తమ్ముడు చావు పడుతున్నాడన్నా. ఎవడాడో? అవినాష్!
రాజయ్య కొడుకున్రా. గుర్తుకు రాలే? గ్రానైట్ రాళ్ల కోసం ఊరు జనాలతో ఆడుకున్నావు కదరా. కమలాపురం రాజయ్య కొడుకున్రా. ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను చంపినోళ్ళలో నీ బాబు నంబర్ ఎంతో నాకు గుర్తు రావడం లేదు. ప్లీజ్ నన్ను చంపుతా, నిన్ను నా తమ్ముడు అనుకుంటాను. నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను. కాంప్రమైజ్ అయిపోదాం. ప్లీజ్ నన్ను వదిలే. నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదో నేను అర్థం చేసుకోగలను. చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా నా వల్ల నష్టపోయిన వాళ్ళకి నా ఆస్తిని పంచేయరా తమ్ముడు. యు ఆర్ ద రైట్ పర్సన్. నీతో ఉంటే నా బిడ్డకి ఏ లోటు రాదు. నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నేను మారిన మనిషిని. డోంట్ మూవ్. బంగారప్పను చంపిందెవరు? బంగారప్పను చంపిందెవరు? నేనే సేయ గారు. ఓకే పద. ఏదైనా మళ్ళీ కృష్ణానగర్ జీవితమే. ముందు బండి జరిగింది, అదే మాకు సంతోషం. ఈ డైమండ్స్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఎవడు వాటైతే చెప్పరా, సెటిల్ అయిపోద్ది. ఈ డైమండ్ తో నేను సెటిల్ అయిపోతా. ఈ డైమండ్స్ తో మీ ముగ్గురు సెటిల్ అయిపోతా.